హైదరాబాద్ లో 6వ రోజు ఫిల్మ్ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె కొనసాగుతోంది. సమ్మెతో షూటింగ్స్ అన్ని పూర్తిగా నిలిచిపోయాయి. రేపు కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు వర్కర్స్ పాదయాత్ర చేపట్టనున్నారు. కొంతమంది నిర్మాతలు తమను మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకులకు ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఈ ఫెడరేషన్ నాయకులు ఇవాళ కార్యకలాపాలు ఏంటి, వాళ్ళ ప్లానింగ్ ఏమిటి, అండ్ రేపు వాళ్ళు ఏదో పాదయాత్ర అంటున్నారు. అసలు ఓవరాల్గా ఏమిటి వాళ్ళ డిమాండ్స్ అండ్ ఏమైనా స్పందించే పరిస్థితిలో ఉన్నారా ప్రొడ్యూసర్స్? సినీ కార్మికులు తమ వేతనాలను పెంచాలి, 30% పెంచిన వేతనాలను అదే రోజున ఆ సినీ కార్మికుడికి అందించాలి అనేది మొదటి నుంచి ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ వినిపిస్తున్నటువంటి మాట. ఈ విషయంలో ప్రొడ్యూసర్ల కౌన్సిల్ నుంచి ఎటువంటి సమాధానం అనేది రాకపోవడంతో వేతనాల పెంపు మీద నిరసనకు దిగారు. ప్రస్తుతం 6వ రోజుకు ఈ యొక్క సమ్మె అనేది చేరుకుంది. సమ్మెతో పూర్తిగా ప్రస్తుతం షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. ఈ క్రమంలోనే రేపు కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు పాదయాత్ర చేయాలని ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ భావిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు నాన్ మెంబర్స్ అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కొంతమంది పని ఎటువంటి టెక్నికల్ వాల్యూస్ లేనటువంటి వ్యక్తులు, అలాగే పని గురించి అవగాహన లేని వ్యక్తులు మెంబర్స్ గా ఉండి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవుతోంది అని చేసిన వ్యాఖ్యలను కూడా నిర్మిస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది నిర్మాతలు తమను మాఫియాగా అంటున్నారు, మా నాయకులకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్. మరి ఇప్పటి వరకు కూడా అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఫిలిం ఛాంబర్స్ నుంచి ఎటువంటి సమాధానం అనేది రాకపోవడం, సమ్మెలు అనేవి సఫలీకృతం కాకపోవడంతో వాళ్ళు సమ్మెను మరింత ఉధృతం చేయడంలో భాగంగానే రేపు కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు కూడా పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒకవైపున వీరి యొక్క అభిప్రాయం ఇలా ఉంటే, ఇప్పటికే ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అనేవి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు షూటింగ్లకు స్టూడియోలను ఇవ్వద్దు, ఎటువంటి సినిమా షూటింగ్లు అనేవి చేయొద్దు అనేది ప్రొడ్యూసర్లందరికీ కూడా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ తమ యొక్క సమ్మె నిర్ణయాన్ని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఉన్న పళంగా ఎక్కడికక్కడ విధులను ఆపేస్తే ఖచ్చితంగా ఆ ప్రొడ్యూసర్లకు, ఆ సినిమాకు ఇబ్బందులు తలెత్తుతాయన్న విషయం తెలిసిన తర్వాత కూడా కనీసం ఏమాత్రం చర్చలకు రాకుండా ముందు సమ్మెను ప్రకటించారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా వాళ్లకు కౌంటర్ ఇవ్వటంలో భాగంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకుంటూ ఎక్కడ కూడా సినిమా షూటింగ్లు అనేవి జరపడానికి వీల్లేదు. మరోవైపు సినిమా షూటింగ్లకు సంబంధించి ఎక్కడెక్కడ